మొన్న మా 10th క్లాస్ దోస్తు ఆమె ఫోన్ చేసి, ఆవురా భార్గవి, మా అత్తకు పానం మంచిగా ఉంటలేదు, ఎన్ని దవాఖానలలో చూపించినా ఏం లేదు, అంత మంచిగానే ఉందంటారు కానీ ఎప్పుడు ఏదోటి కింద మీద వేస్తూనే ఉంది. ఆయంత మా యారాలకు మాకు వాడదు. ఆమె గిట్ల చేతబడి చేపించిందా అని అంటే నేను ఫోన్లోనే ఆడుచుకున్న గట్టిగా, చదువుకున్న దానివి, సంసారం చేస్తున్న దానివి, ఈ కాలంలో కూడా చేతబడి బాణావతి అని ఏ మాటలే, ఆయనతో వాళ్ళని నింటే ఉరికిచ్చి కొడతారు అని అన్నా. దానికి ఆ పోరుండి చాల్తీ సక్కదనము, ఓ దిక్కు సీఎంఏ చేతబడులు ఉంటాయి, మా మీద కూడా చేపిస్తురు అని మందిల్నే మాట్లాడుతుంటే నువ్వేమో నన్ను అంటున్నావా అని పొట్టు పొట్టు తిట్టి ఫోన్ పెట్టేసింది. మరి ఇంతకు సీఎం సార్ వారు గంతగానం మూఢనమ్మకాల ముచ్చట ఏం ముంగటేసుకున్నాడో మీరు కూడా చూడుండ్రి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ప్రసారాలు చేసుకొని పవర్లకు వచ్చిరు కానీ ఆయనతో అధికారంలోకి వచ్చినాక మాత్రము ఇంకా మంచి మార్పు వస్తలేదు పోరి హస్తం పార్టీ నేతలల్లా. అరే ప్రజాప్రతినిధులు గుండి ప్రతిపక్ష లీడర్లు చేతబడులు క్షుద్ర పూజలు చేయిస్తున్నారు అనుకుంటా ఏం మాట్లాడుతున్నారు? జనాలు అసలు మూఢనమ్మకాల తెరువు ఓవద్దు అని ప్రభుత్వం తరపున ప్రచారం చేసి పబ్లిక్ కు చెప్పవలసింది పోయి మీరే ఇట్లా అంటారా అని ఇప్పటికే సొట్లు పడుతున్నాయి గట్టిగానే. అయినా మారకుండా ఈసారి ఖుద్దు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడో ఈనూర్రి. కొంతమంది మాత్రం కర్ణాటక తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు, కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. అన్ని ఉన్నా కూడా ఒక్కోసారి అల్లు నోట్ల శని ఉన్నది అన్నట్టు ఉంటుంది. కేసీఆర్ పరిస్థితి కదే, అన్నీ ఆయనకున్న అల్లు నోట్ల శని ఉండే ఆయన మింగేసాడు. ఇవాళ మింగనీకి అఘోర పూజలు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు అఘోర పూజలు అంటే ఏంది లేదు శాతపడి. ఓ రాష్ట్రానికి సీఎం అయి ఉండి ఇవి సార్వార్ మాట్లాడే మాటలు. కేసీఆర్ పక్క రాష్ట్రాలకు పోయి చేతబడులు చేస్తున్నాడట. ఇట్లనే హరీష్ రావు క్షుద్ర పూజలు చేయిస్తున్నాడు, వానలు పడొద్దు, కావాలని కరువు రావాలని చేతబడులు చేయిస్తున్నాడు అని మాట్లాడే వరకలా అద్దంకి దయాకరు సామార్ రామ్మోహన్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపిండు హరీష్ రావు. బరాబర్ క్షమాపణ చెప్పవలసిందే, లేకుంటే చట్టపరంగా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చిండు కూడా. మరి అసొంటి ముచ్చట్లు చూసినాకనన్నా ఎందుకు లేనిపోని పంచాదని ఊకుట్టురా అంటే అట్లా కూడా లేదు. ఏకంగా ముఖ్యమంత్రి ఉండి ప్రతిపక్ష లీడర్లు చేతబడులు చేయిస్తున్నారని మాట్లాడుతుందంటే ఏం చెప్పుడిగా? ఇదే కాంగ్రెస్ లీడర్ రాజీవ్ గాంధీని యాద్ చేసుకుంటే ఏం చెప్తారు? అసలు శాటిలైట్లు పంపి టెక్నాలజీని పెంచింది మా రాజీవ్ గాంధీ, ఉపగ్రహాలను పంపి దేశానికి ఉపకారం చేసి నేర్పిందే మా షే పార్టీ అని స్పీచ్లు దంచుతారు. కానీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలా సీఎంలతో సహా ఆ పార్టీ లీడర్లు మాట్లాడేవి చేతబడులు, క్షుద్ర పూజలు, అఘోరా పూజలు అని. వా సూపర్ సార్, రాజీవ్ గాంధీ ఉంటుంటే మీ మాటలని ఎంత బాధపడేటోడో పాపం. ఇప్పటికే ఆడాడ కొన్ని ఊర్లలో చేతబడులు చేస్తున్నారు అనుకుంటారు, మూఢనమ్మకాలను ముంగటేసుకొని కొట్టి సంపుతురు కొందరిని. మీదికెళ్ళి సీఎం ఇట్లా మాట్లాడితే అగో ముఖ్యమంత్రి చెప్తున్నాడు అవన్నీ ఉంటాయి, కీడు పూజలు చేస్తున్న నిజమే అని ఇంకింత లేని నమ్మకాలతో నరుక్కొని చంపుకోరా. 10 ఏళ్ళు పవర్లు ఉన్న కార్పొరేటర్లు మరి ఏనాడు వానలు రాకున్నా ఎండలు ఎక్కువ కొట్టినా కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ పగబట్టి చేతబడులు చేయిస్తుందని అనలే కదా. మరి మీరెందుకు ఇలా వాళ్ళ మీద అసొంటి బదనం చేయవలసి వస్తుంది? చదువుకున్నోళ్ళు, ఎంపీ, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడితే మరి మనం ఇంత ముంగటి పోతున్నట్టా వెనుక పోతున్నట్టా అని అనుకుంటే రేవంత్ రెడ్డి మాటలు సోషల్ మీడియాలో పోటీల మీద పోస్టులు వేస్తున్నారు. ఏమో మరి ఆయనతో జనాలు వస్తున్న వ్యతిరేకతతోని రేపే పుసుకున్న గాసరం గంగలు కలిసి ఓడిపోయినా కానీ అగో బీఆర్ఎస్ వాళ్ళు చేతబడులు చేసి ఓడగొట్టిరని చెప్తందుకు ఇప్పటి సందే ప్రిపేర్ చేస్తున్నారు కావచ్చు అనుకుంటా సెటర్లు వేస్తుర్రు సీఎం సార్ మాటలైన కారుకర్తలు. దీపావళికి ముందే బాంబులు వేలుతాయి, అవినీతి చేసిన వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, జైలుకు పోవుడు పక్కా. కాంగ్రెస్ సర్కార్ వేల్చే బాంబులకు కార్ పాటోల ఒళ్ళు జల్దరిస్తే చూడుండ్రి అన్నట్టు ఆ నడుమ మంత్రి పొంగులేటి మాట్లాడిండు, యాదికున్నదా? కానీ అప్పుడు బాంబులు వేలలేదు, కాకర పుల్లలు కూడా తుస్సుమనలేదు. కానీ రాంగ్ డైరెక్షన్లో పెట్టి అంటుపెట్టిన రాకెట్ మన కిందికే వచ్చి వేలినట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లే సొంత సర్కార్ మీద బాంబులు వేలుస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు పరిపాలన గొప్పతనం ప్రతిపక్షాలు విమర్శలు చేసుడుతోని దాటి సొంత పార్టీ ఎమ్మెల్యేలే సర్కారు అవినీతి మీద యుద్ధం చేస్తామనే కాడికి వచ్చింది. ప్రతిపక్షాలంటే ఎట్లయినా సర్కారుకు వ్యతిరేకంగా ఓట్లాడతారు, కానీ పార్టీ ఫిరాయించి చేయి గుర్తు పార్టీల శరీకైనలు చీదరించుకుంటున్నారు. ఇటు ప్రజలన్న పాలనను మెచ్చుకుంటున్నారా అంటే అది లేదు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా జంగులేపి కాంగ్రెస్ పాలనలో అవినీతి మీద బాహుబలి తిరిగి యుద్ధం చేస్తా అని అంటున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న ఎమ్మడి పడతాం, దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు.
చల్ ఎవడొస్తాడో రాని చూసుకుందాము, యుద్ధం చేసుడు మాత్రం పక్క. మరి లేకుట్టేంది, చూసుకుంటా ఊకుట్టా అంటే మీ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. 1000 కోట్లు 1,00,000 కోట్లు పక్కనేసుకొని పబ్బం గడుపుతున్నారు. ఎవరు ఊకున్నా నేను మాత్రం ఊకోను. మంచి ముహూర్తం చూసుకొని మీకు సుక్కలు చూపించకుంటే నా పేరు రాజగోపాల్ రెడ్డే కాదన్నట్టు కాంగ్రెస్ సర్కార్కు కరెంటు షాక్ తగిలేటట్టు మాట్లాడిండు. అట్లనే సర్కార్ సొమ్ము ఏ తిరిగా పొతం పెడుతున్నారో ఓ మంత్రి పేరు వలకకుండా ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టు మాట్లాడిండు. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్, ఎంత ఇస్తుర్రు? వాడేమో 1,00,000 కోట్లు దోసుకుంటుర్రు, పైన ఉన్నోడేమో 1,00,000 కోట్లు దోసుకుంటుర్రు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. నిజమా కాదా? మరి పైనున్నోళ్ళు ఎవరు, పైకం తింటున్నది ఎవరు, ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఖచ్చితంగా ఇండ్ల మంత్రి పొంగులేటినే అన్నాడని అంటున్నారు చాలా మంది. మరి ఇంత మంచిగా సొంత పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు అని అంటే దాంట్లో నిజం ఉన్నది అన్నట్టే కదా అనుకుంటా చాలా మంది మాట్లాడబట్టిరు. ఇక పొంగులేటి ముచ్చట చెప్పినాక అడ్రస్ లేని వాళ్ళు అందలం ఎక్కి పాలన ఏ తిరిగా చేస్తున్నారో ఇండైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డిని అన్నట్టు మాట్లాడిన అనుకుంటా ఇగో ఇసొంటి అనుకొచ్చిండు. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. పాపం ఎంత బాధపడుతున్నాడో ఏమో రాజగోపాల్ రెడ్డి సారు. తెలంగాణ పోరాటం జరుగుతుంటే గన్నులు పట్టుకొని ఉద్యమకారులను బెదిరించిన వాళ్ళు, పోలీసుల దగ్గర నుంచి లాఠీలు తీసుకొని విద్యార్థులను కొట్టిన వాళ్ళు, ఉద్యమం ఊసు తెలియని వాళ్ళు ఇలా కుర్చీలో కూర్చొని కులుపుతున్నారు. ఉద్యమం గురించి పక్కకు పెడితే ఒకప్పుడు ఏరే పార్టీలు ఉండి చేయి గుర్తు పార్టీకి చెమటలు పట్టించిన వాళ్ళు ఇప్పుడు చేయి పార్టీలో చేరి శేఖలు పడుతున్నారు. కట్టర్ కాంగ్రెస్ పార్టీలను సైడ్ చేసి కల్తీ కాంగ్రెస్ పార్టీలు కహానీలు వలుపుతున్నారు. ఇంత ఘోరంగా ఉంటుందా? నేను ఒక పార్టీలు ఉన్నా కాబట్టి ఎక్కువ మాట్లాడతలేను, లేకుంటే అందరు బట్టలిపి బజార్ నిలబెట్టేటోని అసలు రంగు బయట పెట్టేటోని అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏ తీరుగా కంపు కొడుతున్నదో చెప్పగానే చెప్పిండు. మరి ఇదంతా మంత్రి పదవి రానందుకేనా, లేకుంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ నిగ్గదీసి అడుగుతాడా, చెప్పినట్టు సొంత పార్టీ మీద యుద్ధం చేసి గెలుస్తాడా? ఈ మెరుపుల సొంటి మాటలైన కాంగ్రెస్ పార్టీలు రాజగోపాల్ రెడ్డిని ఏ తీరుగా కంట్రోల్ చేస్తారనేది, రాజకీయం రసవత్తరంగా మారి ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనేది ఇక రేపు చూడాలి.